వాళ్ళకు ఆ నిజమైన మనస్సు, వ్యక్తిగతంగా ఉండే లోపాలు మనం మీరు ఎవరైనా అందరూ ఎలా పడతామో అలాంటి స్వభావాలు వాళ్ళలో ఇంకా ఉన్నాయి. కానీ వాళ్ళ బాధ్యత భీష్ముడో కృష్ణుడు లాంటి వాళ్ళు వాళ్ళని రిమైండ్ చేస్తూ ఉంటే కానీ ధర్మరాజు ఏబుద్దో వదిలేసి వెళ్ళి ఉంటాడు. తను సౌమ్యుడే. అంటే వాళ్లకు రాజ్య అభిలాష, రాజ్య భోగాలపైన అభిలాష లేదు, ఈర్ష్య అవి అంతకన్నా లేవు. కానీ అందువల్ల ఏబుద్దు వాళ్ళు. కానీ ఇంత చేసిన తర్వాత ఆ ప్రజలు ఏమైపోయి ఉంటారు, వీళ్ళు కూడా ఏట్లో వదిలేసి పోయి ఉంటే వీళ్ళందరినీ ఒక ఉమ్మడిగా చేసి భవిష్యత్ తరాల వాళ్ళను ఉద్ధరించాలంటే వీళ్ళు పరిగెత్తకూడదు. నీకు కావలసిన అది జ్ఞానం అంతా కూడా పెట్టుకొని చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది అని చెప్పి వాళ్ళు రిమైండ్ చేశారు. భీష్ముడు చెప్పడం. ఎస్ రాజుగారి ఒక మాట చెప్పండి నాకు ఇక్కడ. సత్యం వల్ల, సత్యం చెప్పడం వల్ల ఒక ప్రాణం పోతుంటే అక్కడ అబద్ధం ఆడడం ధర్మం అవుతుందంటారా? అది ధర్మం ఎలా అవుతుంది? ఇక్కడ మనం మామూలుగా సత్యం అసత్యం, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం ఇవన్నీ మనము వింటూ ఉండేటటువంటి మాటలు. ఇప్పుడు ఇక్కడ సత్యం అంటే మనం ఏంటి, అక్కడ నిజం చెప్పడం. ఆ సత్యం వల్ల ఒక ప్రాణం పోతుంది. అట్లా ఒక ప్రాణం పోతూ ఉండే క్రమంలో అక్కడ ఏదైనా ఒక అబద్ధం ఆడి అతని ప్రాణం నిలబెట్టాలని అనుకున్నప్పుడు అది ధర్మం అవుతుందా? ఎలా అవుతుంది అది ధర్మం? ఇది చాలా క్లిష్టమైంది, అందరికి వచ్చే సందేహం అమ్మా. కానీ సత్ అనేది సత్వం అనేది నిజానికి ధర్మం వీటన్నిటికి కూడా అవి షేడ్స్ మాదిరి దానికి కలిపేస్తారు. సత్ చేంజ్ కాదు, అది ఎప్పుడు చేంజ్ అయ్యేది కాదు, దానిలో మార్పు రాదు. సత్తు ఒకటే సత్యం అనేది. కానీ ఇవన్నీ వాటి పోకడలో ఉండే వల్ల సత్యం అనుకుంటాం. నిజం చెప్పడం, అబద్ధం చెప్పంది మార్గం అమ్మ, సత్యం చెప్పేది కాదు. అబద్ధం చెప్పకూడదు అనేది. సత్యం ఎక్కడ అసలు నీకు అర్థం కాదు, ఎక్కడ చెప్పాలా ఏమనేది, ఎంత ఏది సత్యం ఎంత అని విపులంగా అందరికీ తెలిసిన విషయం కాదు. కానీ అందరికీ మనకు చెప్పేది ఏమంటే అబద్ధం చెప్పకండి, లేనిది చెప్పకండి, కల్పించి చెప్పకూడదు. అది తెలిసిన విషయం తెలియకుండా అబద్ధం చెప్పకూడదు అనేది. ఆ తెలిసిన విషయం దాచిపెట్టుకోవడం సమయానుకూలంగా అసత్యం కాదు, దానివల్ల నష్టం లేదు. ఇప్పుడు మనం చేసే ఏ పనిలో కూడా అమ్మా అది ప్రజా ఉపయోగంగా, ప్రజా ఉపయోగంగా కానీ, ఒక అది కలామిటీ విపత్తు ఆదుకోవడంలో కానీ, ఇటువంటప్పుడు నువ్వు చెప్పాల్సిన సత్యం నిజమైంది నీకు తెలిసింది కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే నిలిపేయచ్చు. అంత మాత్రం నీకు దోషం కాదు, దానివల్ల మంచి జరుగుతుంది. అదే మన కోసం లేనిది కల్పించి చెప్పడం, లేదు వాళ్లకు అబద్ధాలు చెప్పడం కానీ, వేరే వాళ్ళని చేయడం, స్వలాభానికి నువ్వు ఏం చెప్తే సత్యాన్నే ఉపయోగించుకుంటే కూడా అదంత పెద్ద గొప్ప విషయం కాదు. ఎక్కడైనా ధర్మం అనేది కూడా అంతే. ధర్మం చాలా ఇట్స్ ఏ వెరీ ఫ్లూయిడ్, ఎవరు కూడా డిఫైన్ చేయలేము. కానీ అది నీళ్ళ మాదిరి పోతూ ఉంటుంది. కానీ ధర్మం ఫాలో అవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ అది అంటాం, అవి తప్పిపోతామని మనం అది ట్రాఫిక్ లైట్లు ఉంటాయి కదా, మనం డ్రైవ్ చేసుకొని పోయేదానికి వాళ్ళు ఆ నిబంధన పెట్టడానికి గ్రీన్ లైటు రెడ్ లైట్ అని పెట్టుంటారు. రెడ్ లైట్ వస్తే పోకూడదు అంటాం, అక్కడ పోకూడదు అనుకుంటాం, నిలిచేయాలి. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు దుర్మార్గులుగా, తొందర ఏదో. అది అవసరం కాదు. నువ్వు నిజంగా సత్ పరిపాలన లేదు ధర్మం మార్గంలో నడిచేవాడు, నువ్వు నిలిచిపోతావు. ఇప్పుడు అదే సమయంలో ఒక అంబులెన్స్ వస్తుందమ్మా, వెనక వస్తూ ఉంది అంబులెన్స్, అందరూ నిలిచిపోయి ఉన్నాం. ఇప్పుడు
నువ్వు సత్యాన్ని పాలించి అక్కడ అడ్డమే ఉంటే అంబులెన్స్ ప్రాణాలు పోతూ ఉండే వాళ్ళకు అంబులెన్స్ పరిగెత్తాలంటే ఎక్కడ పరిగెత్తాడు? నువ్వేమో సత్యం పాలిస్తున్నాను, ధర్మం పాలించుకుంటున్నాను, క్రమంగా నడుస్తున్నాను అంటావు. కానీ అప్పుడు ఆ రెడ్ లైట్ ఉండేటప్పుడు కూడా పాస్ అయిపోయి ఆ పక్కకి వెళ్ళిపోతావు, ఖాళీ ఇస్తుండవు వాళ్ళకి. ఇందులో ధర్మం నువ్వు వైదొలిగినట్ట, ధర్మానికి నువ్వు సహాయం చేసినట్ట. ఒక మనిషి ప్రాణాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అది ముఖ్యం. అది ముఖ్యం. దీనివల్ల నువ్వు ఇంకెవరిని పరిగెత్తడం లేదు. నువ్వే నిబంధించుకున్న నిబంధనను నువ్వు కొంచెం తప్పెతుంటుండవు, సడలించుకుంటుండవు. అది ఎవరి కోసం? నీ కోసం కాదు. అది కూడా నీ కోసం అయితే అది పొరపాటు, స్వార్థం అవుతుంది. అందుకే ఎక్కడైనా నా ఉద్దేశంలో నేను ఎప్పుడైనా అందరికి చెప్తా ఉంటాను, ఇలా ఎదిగిన వాళ్ళకి, ఎక్కడైనా మనకు సందిగ్ధంగా ధర్మ సందిగ్ధంగా తగులుకున్నప్పుడు, ముందుకు పోలేనప్పుడు, ది ఓన్లీ థింగ్ యూ కెన్ క్వశ్చన్, అది నాకు ఉపయోగపడుతుందా లేదు 10 మందికి ఉపయోగపడుతుందా? నాకు కాదు, 10 మందికి ఉపయోగపడుతుందా అనేది కానీ నీ క్లారిటీగా థింక్ చేయగలిగితే గో హెడ్. నువ్వు ఏది అది కరెక్ట్ అనుకుంటా అది చేసేయి, పోతా ఉండు. నువ్వు ప్రోగ్రెస్ అవ్వాలి. అక్కడ నిలబడి ధర్మం నీకు బంధన కాకూడదు. ధర్మం ఉండేదే ప్రతి మార్గం, జీవితం, ప్రజలు అది కానీ జీవితం అంతా సుమార్గంగా కావడానికే ధర్మం పెట్టింది. దాన్ని పట్టుకొని ధర్మం అని అక్కడ నిలబెట్టేసి ఎవరు ముందుకు పోయేదానికి లేకుండా జీవితం పాడుపడేదానికన్నా నీకు తెలియని ధర్మాన్ని అది వంకర పోతుందా లేదా అనేది సంశయంతో సతమతం అవ్వకుండా మూవ్ ఆన్. ఏది మంచిది అనుకుంటే అది అందరికీ మంచిది అనుకుంటే, నీకు కాదు సమాజానికి మంచిది అనుకున్నప్పుడు మనకు చెప్తారు కదా, సమాజానికి మంచిది అన్నప్పుడు నీ ప్రాణాన్ని కూడా ఇవ్వమంటారు కదా. అది సత్పురుషుల లక్షణం అని. అప్పుడు అటువంటిప్పుడు నీకు దోషం ఎక్కడ వస్తుంది? ధర్మానికి నింద ఎలా వస్తుంది? అదే ధర్మం, అప్పటికీ అదే ధర్మం. అవును. ఇంతకుముందు సమాజం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఈ సమాజం గురించి, ప్రజల గురించి మనం మాట్లాడుకునే క్రమంలో భీష్ముడు ధర్మరాజుకి ఈ ఆనుశాసనిక పరంగా మనం చూస్తే అక్కడ దానశాస్త్రం అనేదాన్ని చెప్తాడు ఆయన. అప్పట్లో చెప్పినటువంటి ఆ దానశాస్త్రం అనేది ఇప్పుడు నేటి సమాజానికి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఇప్పుడు అంటున్నాం. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు ఇక్కడ అవలంబిస్తున్నారని అనిపిస్తూ ఉందా? అవలంబిస్తున్నారా? ఏంటి అసలు దాని గురించి కొంచెం చెప్పండి. ఆ రోజు చెప్పిన దానికి ఇది ఐడెంటికల్ కాదమ్మా, అదే మాదిరి అనేది కాదు. ఆ దారిలో కొంతవరకు నయం, అంతేగాని వాళ్ళు అక్కడ రాజుగా ఉండేది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు అవి ఎలా చేయాలి, సర్వమానవ సంరక్షించడానికి కానీ వాళ్ళ ఉపయోగానికి కానీ ఎలా చేయాలి అనేది అదే రాజుగారి అదేంటి బండారం అంటారా వాళ్ళు, బండారం అదే బాండాగారం కోసం, దానిలో వాళ్ళ భోగ విలాసాలకు మాత్రమే కాకుండా ప్రజలకు పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు సక్రమంగా పన్నులు కలెక్ట్ చేసి ఉండేది, కానీ వేరే రాజ్యాల నుంచి వాళ్ళు జయించి సంపాదించినవి కానీ అవన్నీ తెచ్చి ఉడ్డేసుకొని ఉండొచ్చు. వాళ్ళకు దానిపైన సర్వ హక్కులు ఉండొచ్చు, ఎవరు క్వశ్చన్ చేయలేరు కూడా. కానీ అది ప్రజల ఉపయోగానికి ఉపయోగపడుతూ ఉందా, మన ఉపయోగానికి, అంతఃపురంలో ఉపయోగానికి ఉపయోగపడుతూ ఉందా అనేది అది నిజమైన రాజుగా ఉండేవాడు ఆలోచించాలి. ఆ భాండారం మొత్తం కూడా, భాండాగారంలో ఉండే మొత్తం ధనం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, దేశం శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం
దేశానికి పురోగతి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు రోడ్లు ఇవన్నీ వేయడానికి కానీ ఇవన్నీ బిల్డ్ చేసేదానికి ప్రజల కోసం పెట్టాలనేది బాధ్యత వాళ్ళకి తెలియాలి. వాళ్ళు అక్కడ నివసించడానికి అంతఃపురం కానీ బంగ్లాలు ఉండొచ్చు, వాళ్ళకు కొంత వినోదంగా ఉండొచ్చు, అదంతా కానీ అతి మించి ఉండకూడదు అనేది వీళ్ళకి పెట్టాలనేది, అది ఆ బాధ్యత వాళ్ళకి తెలియాలి. అంత దూరం బాధ్యతతో ఇది సిఎస్ఆర్ అందరూ చేస్తారని ఈ కాలం ఉండే ఇది మోడర్న్ టైంలో ఇండివిజువల్స్కి ఆ జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. అవి లేకుండా ఇంపోజ్డ్గా ఇప్పుడు స్టేట్ ఇంపోజ్డ్ సిఎస్ఆర్ ఇది. అవును, గవర్నమెంట్ మీకు ట్యాక్స్ ఇంత చేస్తున్నాం కదా, మీరు ఒక 4%, 2%, 1% మీ ఆదాయంలో నుంచి దీనికి పెట్టాలి అంటే అది ఇంకొక ట్యాక్స్ బర్డన్గా ఆ గవర్నమెంట్ని ఒప్పించడానికి ఆ డబ్బులు ఎక్కడో ఒక చోట పెట్టేయడం. అంటే అదంతా తప్పని నేను అన్ను, మోసం అని చెప్పను, కనీసం ఏదో గుడ్డిలో మెల్లమేలు అన్నట్టు ఆ దారిలో చూపిస్తున్నారు. కానీ నిజంగా భారతం అర్థం చేసుకొని అలా ప్రవర్తించేస్తే, అలా చేయగలిగితే రూల్స్ ప్రభువులు ఆ మాదిరిగా ప్రవర్తించగలిగితే సిఎస్ఆర్ కన్నా ఇంకా మంచి జరుగుతాయి, ఇంకా ఎక్కువ జరుగుతాయి, హాయిగా జరుగుతుంది, ఏ కష్టం లేకుండా. దాచిపెట్టి నాకు వచ్చిన దానిలో 2% కదా, అక్కడికి ఖచ్చితంగా చించేసి ఆ 2% పెడతామనేది మనస్ఫూర్తిగా ఇది ఇంత వచ్చింది, మన ప్రజల్లో నుంచే వచ్చింది, 10 రూపాయలు పెడదాం. ఒక్కొక్కసారి ఎక్కువ కూడా పెట్టాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి అవసరం లేకపోతే బాగా పైర్లు బండి అందరికీ సుభిక్షంగా ఉండేటప్పుడు ఒకవేళ ఆయన పెట్టకపోయినా పర్వాలేదు. కాబట్టి అది కండిషన్ పెట్టుకొని ఈ సంవత్సరం 2%, 2%, ఒక్కసారి 2% దాటిపోయినాక అనేసి నిర్లిప్త ఉండకూడదు. కాబట్టి ఒక విధంగా ఎస్ అని చూపించుకోవచ్చు. బట్ నేనైతే మంచిదే, కానీ అంత మాత్రం మనమేం పొగడాల్సిన అవసరం లేదు. మనమేమో ఉద్ధరించేస్తాను, అక్కడ ఆయన భీష్ముడు చెప్పినట్టు మనం చేస్తాం ఇంకా లే. ఇక్కడ ఇంకొక మాట మనం మాట్లాడుకుందాము. రాజ్యంలో ఇప్పుడు రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు అనుకుందాము, అక్కడ అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్ష పడుతూ ఉంటుంది కదా, శిక్ష అనుభవిస్తూ ఉండేటటువంటి వాడు ఎవరైనా ఏదైనా తప్పు చేసి శిక్ష అనుభవిస్తూ ఉండేవాడు పశ్చాత్తాపడితే ఆ శిక్ష ఏమన్నా సడలింపు అనేది ఉంటుందా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ? ఈ రోజుల్లో ఉంది, ఆ రోజుల్లో ఉంది. మనం కూడా అదే అసలు ఎక్కడ కూడా న్యాయమూర్తులుగా న్యాయ వ్యవస్థ ఎక్కడ కూడా అది ఒక్కటి నాకు కూడా సందేహం లేదు. ఇక్కడైనా కూడా నేర శిక్షణ బేసికలీ వాళ్ళను కరెక్ట్ చేసేదానికని, నేరస్తుల్ని పనిష్ చేయాలనే అదేంటి మనకు వాళ్ళ పైన కట్ చేయడం లేదమ్మా. వాళ్ళు తెలియనితనం వల్ల కానీ, వాళ్ళ ప్రవర్తన మంచిగా లేని వల్ల కానీ, అలా వాళ్ళ వలన ప్రజలు ఎదుటోళ్ళు కానీ ప్రపంచం మొత్తం కానీ బాధపడుతుండది అనే ఆలోచన కూడా లేనంత అమాయకులు, మూర్ఖుల వల్ల, స్వలాభం పైన ఎక్కువ మమత ఉండే వల్ల వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళు అది చేస్తున్నారు. తెలియకుండా అంటే వాళ్ళు చేసేది తెలుసు, కానీ దానివల్ల రిజల్ట్స్ అవుతుంది అనేది ఆలోచించకుండా తప్పు చేసేస్తుంటారు క్రిమినల్స్. ఇప్పుడు ఇంకొకటి చెప్తారు, క్రిమినల్స్కి వచ్చి ఇది అబద్ధం చెప్తే వాళ్ళు ఇది ఒక మార్క్ చేస్తారమ్మా, అది పోలియోగ్రఫీ అంటారు. తప్పు చేసిన వాళ్ళను ఇది పెట్టి వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడుగుతా, వాళ్ళ మనసులో వాళ్ళు ఏదన్నా దాచిపెడుతున్నారా, వాడికి తెలిసి చేశాడా, తెలియక చెప్పాడా, అబద్ధం చెప్పాడా లేదా అని చెప్పేసి పోలియోగ్రఫీ అని అంటారు. అది కానీ అది ఎయిడ్ చేస్తుంది వీళ్ళకి, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు కదా పోలీసులకి, వాళ్ళకు తెలుస్తుంది వీడు నిజం చెప్తున్నాడా లేదనేది ఒక ఇదే. కానీ దాన్ని ప్రామాణికంగా తీసుకొని మాత్రం వాళ్ళకు శిక్ష వేయరు.
కోర్టులో. జడ్జిలు కరెక్ట్గా వాళ్ళు చేయరు. ఎందుకంటే దాన్ని నమ్మలేము, ఒక్కొక్కసారి అండర్ స్ట్రెస్ కానీ వాడికి తెలియక కానీ వాడే తప్పులు కూడా చెప్తా ఉంటాడని చెప్పి, అంత ప్రామాణికం కాదు. కానీ ఈ మాదిరి అది వాళ్ళకు కూడా తెలుసు, మనిషి న్యాచురల్గా వాడేం తెలిసి ఉంటే ఎవడు తప్పు చేయడు. కాకపోతే మన ఉద్దేశం ఎవరంటే వాడిని సంరక్షించాలి, వాడిని చేంజ్ చేయాలి. కానీ వాడిని పరీక్ష చేయకుండా ఉంటే, ఆ చేసిన దానికి శిక్ష విధించకపోతే ఇంకా 10 మంది అలాగే చేస్తారు. అది డిటరెంటే కానీ వాళ్ళపైన కక్ష కాదు, మనకు ఈర్ష్య లేదు. అందుకని వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి అనేది న్యాయస్థానాలు కానీ న్యాయ వ్యవస్థ ఆల్వేస్ దానికోసం చూస్తుంటుంది. కాబట్టి అది తప్పు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు చాలా లీనియన్సీ అయిపోయి, ఎందుకంటే న్యాయస్థానాలు కూడా అంత నిబద్ధతగా చేయడం లేదు. వాళ్ళకు కావలసిన వాళ్ళకు అది శిక్ష రద్దు చేయడం, లేని వాళ్లకు పడిపోతూ ఉంటుంది శిక్ష. అందువల్ల ప్రజల్లో పెద్ద దానిపైన వ్యత్యాసం తెలుస్తుంది. అయ్యో ఇది తప్పే, ఇది ఎందుకు ఈ మధ్య చేస్తున్నారని కానీ, లేదు వాడిని ఎందుకు కొట్టలేదని కానీ అనేసి ఎందుకు వస్తుందంటే ఆబ్వియస్లీ తెలుస్తుంది. అక్కడ నిజంగా న్యాయ నిర్ణేతలు, న్యాయమూర్తులు వాళ్లకు పార్షియాలిటీ లేకుండా, పక్షపాతం లేకుండా కానీ శిక్షించగలిగితే అది మంచిదే, తప్పులేదు, వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. కానీ ఇప్పుడు ఏమరా అంటే చాలా తీర్మానాలన్నీ పక్షపాతంగా ఉండాయనే ధోరణిలో ఉండే వల్ల ప్రజలకు దానిపైన కష్టం. చేయకూడదని కొంతమంది, చేయాలి అని కొంతమంది. ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతము నేరస్తులకి, జైల్లో ఉండే నేరస్తులకి కూడా మనం ఆగస్టు 15, జనవరి 26 ఇట్లా ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు కొంత వాళ్ళకి సడన్ అనిపిస్తుంటారు. అంటే క్షమాభిక్ష పెట్టడం ఇట్లా, అంటే వాళ్ళు అక్కడ జైల్లో వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళకి ఏమన్నా శిక్ష తగ్గించడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో కూడా ఎప్పుడు ఉంది. కావలసినంత న్యాయ నిర్ణేతల్లో ఆ జ్ఞానం, ఆ స్థితి వాళ్ళకు ఆ ఇది ఉండాలి, పట్టుదల ఉంటే ఖచ్చితంగా అది మంచిది. ఎప్పుడైనా పాపం ఏదో ఎమోషనల్గా ఏదో మిస్టేక్ చేసేసి, ఒక్కొక్కసారి ఇంటి వ్యవహారాల్లో కూడా భార్యాభర్తలు పోట్లాడుకుంటా అనుకోకుండా కొట్టి తెలియని చోట తగిలి ప్రాణాలు పోతాయి. వాడు జీవితాంతం పశ్చాత్తాపంతో చస్తాడు. అర్థం చేసుకున్న తర్వాత ఇంకెవరి కోసం కాదు, వాడు చేసిన తప్పని కూడా ఇంకేం చేయకుండా. కానీ అటువంటి వాడిని కూడా మనం బయట తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు పశ్చాత్తాపంతో పడి వాడు చచ్చిపోతుంటే వాడి వెనక నుండి బిడ్డలు, వాడిపైన ఆధారపడిన తల్లిదండ్రులు కానీ ఆ సమాజం కూడా సఫర్ అవుతుంది, వాడి వల్ల నష్టపోతుంది. అందువల్ల వాడిని ప్రొడక్టివ్గా తీసుకురావాలి. పశ్చాత్తాపంలో నుంచి బయట తీసుకురావడం చాలా కష్టం, అది చేయొచ్చు. అంతకు మించి విధి అసలు వాడికి ఇది అవసరం లేదు కూడా. భీష్ముడు చెప్పిన దండనీతి, ధర్మరాజుకు చెప్పిన దండనీతి రాజుకు ఉండాల్సిన దండనీతి అని ప్రస్తుతం మన పోలీస్ వ్యవస్థకి ఎలా అనుకూలంగా ఉంటుంది, లేదు ఉపయోగపడతా ఉందా లేదా అనేది మీ క్వశ్చన్. అప్పటికి ఇప్పటికీ దండనీతి కావాల్సిందే ఎప్పుడు కానీ. ఎందుకంటే అది సమాజం అన్ని విధాలా తెలుసుకునే వ్యక్తులే కాదు, తెలియని వ్యక్తులు ఉంటారు, మూర్ఖత్వం ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, సన్మార్గులే అని కాదు. సన్మార్గులకు కష్టం కలిగించడం కానీ, సమాజానికి ఆందిహోల్గా చేయడం కానీ, లేదు ఇదేంటి వాతావరణాన్ని కానీ మన వ్యవస్థని ముక్కలు చేయడం కానీ అనే దుర్మార్గులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఎప్పుడు దండనీతి కావాల్సిందే ఏ ప్రభుత్వంలో అయినా కూడా. కానీ ఆ దండనీతి అవసరం అంటూ ఖచ్చితంగా అవసరమే. అది ఎలా ఇక్కడ కూడా న్యాయానికి ధర్మానికి అన్నట్టే అని ఇక్కడ కూడా పక్షపాతం లేకుండా సమంగా
తప్పుగా చూసి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షార్హులని మనం చెప్తాం. అదే మాదిరి వాళ్ళను శిక్షకి తీసుకుపోతే వాళ్ళకు శిక్షించగలిగితే వాళ్లకు ఇది తప్పు అని నేర్పించి తర్వాత చేయకుండా రీహాబిలిటేట్ చేసేది కూడా అని చేయగలిగితే చాలా మంచిది. అలా చేయాలి, అదే సిస్టమ్. కానీ దురదృష్టవశాత్తు ఏమరా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి కొంత మంచి జరుగుతూ ఉంటే కూడా ఆ మంచి పైన కూడా నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఈ వాళ్ళు దండన నాదులుగా ఉండేవాళ్ళు, అధికారం ఉండేవాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల, అది పక్షపాతంగా యూజ్ చేసే వల్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అందువల్ల వాళ్ళు పోలీసులు చేసేది సక్రమంగా లేదు అనే ఒక అపనమ్మకం అయిపోయింది. అది మన దురదృష్టం. ఖచ్చితంగా వాళ్ళకి దండన ఇది ఉండాలి, వాళ్ళు బెదిరించేదానికి స్కోప్ ఉండాలి. మన మాదిరి మంచి చెప్పి తాగకూడదు, చేయకూడదు ఇదంటే జరగదు. వాళ్ళు చాలా గట్టిగా కనబడాలి. అయ్యో మనం ఆయన చెప్పిన మాట దాటితే తప్పు చేస్తే పడతాయి దెబ్బలు అనే భయం వాళ్ళకు ఉండాలి. దానికి యాక్ట్ చేయడం మంచిదే, కానీ పక్షపాతం లేకుండా చేయగలిగితే అది సిస్టంలో కష్టం. వాళ్ళు కూడా ప్రజలే కాబట్టి, ఇక్కడొచ్చి ఈ సొసైటీ నుంచి వచ్చే వ్యక్తులే కాబట్టి వాళ్లకు ఆ మాత్రం జ్ఞానం లేకుండా తప్పులు చేస్తూ ఉంటారు. అది కొంచెం అంటే పద్ధతి బాగుంటే ప్రజలకి బాగుంటుంది. ఎస్ ఖచ్చితంగా ఉండాలి కూడా. అది బాగుంటే మంచిది జరుగుతుంది. దండన నీతి, దండ రీతి ఏ సొసైటీలో ఎప్పుడూ అవసరమే. ప్రభుత్వానికి అవసరమే. కానీ అది ఎలా ఉపయోగిస్తారు, ఎలా అప్లై చేస్తారు అనే దానిలో తేడాలు వస్తాయి.